అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గూడపల్లి గ్రామం మామిడి పండ్ల ఉత్పత్తికి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఇక్కడ పండే బంగినపల్లి మామిడి పండ్ల రుచి, నాణ్యతతో జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాయి. స్థానిక నేల స్వభావం, రైతుల యొక్క ప్రత్యేకమైన సాగు పద్ధతులు ఈ మామిడికి ప్రత్యేకతను తీసుకొచ్చాయని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుగుల బారిన పడకుండా పండ్లకు కవర్లు కట్టడం ఇక్కడ మరొక విశేషం. గూడపల్లి మామిడి తోటల ప్రత్యేకతలపై అంబేద్కర్ కోనసీమ జిల్లా మా ప్రతినిధి సూర్య అందిస్తారు. కోనసీమలో ఎక్కడ చూసినా సరే సీజన్ అయితే నడుస్తుంది. మనం ఎక్కడ విన్నా సరే ఒక గ్రామం పేరు ప్రత్యేకంగా వినపడుతుంటది. అదే గ్రామం పేరు అంబేద్కర్ కోనసీమ జిల్లా గూడపల్లి గ్రామం. ఇక్కడ పండే మామిడి పండు జిల్లాలో కానీ కాకుండా రాష్ట్రాల్లో దాటి మరి ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మామిడి పండు అంత రుచికరం అని చెప్పేసి ప్రజల్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏంటి ఇక్కడ పండే మామిడి పళ్ళు అంత రుచిగా ఉండడం కారణం ఏంటని చెప్పేసి ఇక్కడ మన మామిడి పండు పండించి ఒక రైతు సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్ని చోట్ల కూడా మామిడి పళ్ళు దొరుకుతుంటాయి, కానీ గూడపల్లి మామిడి పండుగ ఏంటండి ప్రత్యేకత ఏంటండి? ఇక్కడ వచ్చి సాయిల్ని బట్టి టేస్ట్ అండి, ఇది విపరీతమైన తీపి వస్తుందండి ఈ సాయిల్ని బట్టి. ఇక్కడ మాకు సముద్రం కూడా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉందండి తోటలకి, గూడపల్లికి మామిడి తోటలకి సముద్రానికి. దానివల్ల ఇక్కడ ఆ సాయిల్కి సముద్రం సాయిల్ బట్టి కాయగా ఆడ చాలా స్వీట్ వస్తుందండి. అంటే మనం గతంలో మామిడి పళ్ళు చూసాం. అవునండి. కవర్లో అటువంటి ప్రొడక్షన్ ఏం లేదండి. ఇదివరకు అయితే ఈ కవర్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు లేదు. ఒక 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుందండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వర్షం పట్టడంలో మామిడికాయకి పురుగు వచ్చేస్తుంది. పురుగు వచ్చి పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తినడానికి ఉపయోగపడకుండా పాడేసేస్తున్నారు. దానివల్ల ఈ కవర్ కట్టడం వల్ల పురుగు అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పటికి ఏంటండి బిజినెస్ ఎలా ఉందండి? ఇప్పుడు ఈ కవర్ కట్టేకి వ్యాపారం బాగా సాగుతుందండి. కాయలు కూడా క్వాలిటీ బాగా వస్తుంది. తినే వాళ్ళు కూడా ఒకసారి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి కూడా కాయ తీసుకెళ్తున్నారు. కాయలు క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఏమేమి మామిడి దొరుకుతాయి? ఇక్కడ వచ్చి బంగినపల్లి, సోనరేఖ, చెరుకు రసం, నీలం, తోతాపురి అన్ని రకాలు దొరుకుతాయి. అంటే ముఖ్యంగా బంగినపల్లి. ఇప్పుడు బంగినపల్లి అంటే ఇప్పుడు జూన్ వద్దులోకి బంగినపల్లి స్టార్ట్ అవుతుందండి. మేలోనే రకాలన్నీ ముందుగానే అయిపోతాయి. ఇతర రకాలు బంగినపల్లి వద్దు లాస్ట్ లో వస్తుందండి. ఇప్పుడు బంగినపల్లి సీజన్ అండి మొత్తం. అంటే దూర ప్రాంతాల నుంచి కూడా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ గూడపల్లి కాయలు తీసుకెళ్తారండి. ఇవి బాగా రుచిగా ఉంటాయండి. గూడపల్లి కాయలు బాగా ఫేమస్ అండి. ఈ గూడపల్లిలో మామిడి పండు ఇంత రుచిగా ఉన్న కారణం ఏంటంటారు? ఇది నేల తేడా అండి, ఇసుక తేడా అండి, ఇసుక తేడా. మరి ఈ సంవత్సరం బిజినెస్ ఎలా ఉందండి మామిడి పండు బిజినెస్? పెట్టడానికి మాకు పైకాయ ఆ యుద్ధాలు జరగటంలో పైకాయ వచ్చి కానండి మాకు ఎప్పుడు గిరాగ్గానే ఉంటుందండి మా ఊరి చోటు. ఇప్పుడు కూడా 100 అమ్ముతున్నామండి. మీ కేజీ 100 అమ్ముతున్నారా? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? మేము నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారి కాడ నుంచి ఇవే వస్తకాలి. ఏమి ఇక్కడ పండి మామిడి పళ్ళు ఏదండి ప్రత్యేకత? ఏదండి ప్రత్యేకత అయ్యానండి. ఇప్పుడు చెరుకు రసం అంటారు, పందారు కలిసి అంటారు, ఇలాంటి రకాలన్నీ ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి మామిడికాయలు, పెద్ద రసాలు అన్ని. మొగల్తూరుకి మామిడికాయలు బంగినపల్లి ఫేమస్ అంటారు, నూజిబిడి రసాలు అంటారు. మరి గూడపల్లికి ఏంటండి? గూడపల్లి ఆ కాయ ఈ కాయనే కాదండి, మీకు ఏ కాయ అయినా సరే మీకు రాజమండ్రి నుంచి కూడా వస్తారండి ఇక్కడికి మామిడికాయలకి. ఒకవేళ మేము చెప్పేసాం అనుకుంటారు. రాజమండ్రి, ఇలాగ అమలాపురం, ఇలాగ పాలకొల్లు కూడా వస్తారండి ఇక్కడికి మామిడికాయలు. అంటే మన ఒక్కళ్ళ దగ్గర కాదండి, మొత్తం మీద గూడపల్లి అంత లెక్క తిరుగుతారు. మళ్ళా అక్కడికి రుచి తేడా రుచి తేడా. మీకు గూడపల్లి అంటే ఈ రోడ్డుని వెళ్తే అక్కడ ఇరిచిమండ వంతుని తగులుతుంది. ఆ వంతుని దాకా, ఆ వంతుని దాటాక కూడా అసలు రుచులు తేడా వస్తాయి. మరి ఈ ఇసుక నేల పూర్వం నుంచేనండి. ఇప్పుడే ఈ గ్రామం తరఫున వేరే గ్రామంకి వెళ్తే ఈ రుచి ఉండదండి. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఏమైనా చెట్లకు మందు ఎడుతున్నారా, కాయలకు మందు ఎడుతున్నారు, అది ఏమి చేయరండి. నేచురల్ గా పెడతాయి అంతేనండి. మందులు ఏం కొట్టమండి, ఊరికే పూతలు అప్పుడు మందు కొట్టుకోవటం తప్పండి, పురుగు పట్టకుండా. కానీ ఇంకంతకన్నా మందులు ఏమి. విన్నారు కదండి, ఇక్కడ ఇంత రుచి రావడానికి కారణం ఇక్కడ మట్టి, ఇక్కడ సాయిల్ అని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తూ మనం విన్నాం. అలాగే రసాలకి నూజిబిడి ఎలాగా ఫేమస్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బంగినపల్లికి అలాగే గూడపల్లి ఫేమస్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక లోకల్ వాళ్ళే కాకుండా రాష్ట్రాలు దాటిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.
సూర్య ప్రైమ్ న్యూస్ అమలాపురం.